ప్రియులారా, ఈరోజు మన ప్రసంగ అంశం నీ ఆహాన్ని విడిచిపెట్టు, అద్భుతాన్ని పొందుకో. 2 రాజులు 5 అధ్యాయము 1 నుంచి 15 వచనముల వరకు చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకందరికీ నా వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశంలో ఉన్న ఒక వ్యక్తి ఒక గొప్ప వీరుడు, కానీ ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. ఆయన పేరే నామాను. ప్రియులారా, లోకములో అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితము ఎంత వ్యర్థమో నామానును చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రసంగం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ హృదయాలను తెరిచి ఉంచండి. గమనిక, ఈ పూర్తి మెసేజ్ని ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినండి. ప్రియులారా, ఇక్కడ నామాను స్థితిని గమనించినట్లయితే, నామాను సిరియా రాజుకు అత్యంత ప్రియమైన సైన్యాధిపతి, యుద్ధాలలో గొప్ప విజయాలు సాధించినవాడు. అయితే బైబిల్ చెప్తుంది, అతడు గొప్ప పరాక్రమశాలియే కానీ అతడు కుష్ఠరోగి అయి ఉండెను అని. ఇజ్రాయెల్ దేశం నుండి చెరపట్టబడిన ఒక చిన్నది నామాను ఇంట్లో పని మనిషిగా ఉంది. ఆ చిన్నది నామాను భార్యతో ఇలా చెప్పింది, అమ్మా, నా యజమానుడు ఇజ్రాయేలులోని ప్రవక్త దగ్గరకు వెళ్తే బాగుండును అని చెప్పింది. ప్రియులారా, ఆ కాలంలో కుష్ఠవ్యాధి అంటే సమాజం నుండి బహిష్కరణ. కానీ నామాను అధికారం ఆ వ్యాధిని దాచలేకపోయింది. ఇందులో హెచ్చరికలు ఏమిటంటే, మొదటి హెచ్చరిక అపార్థం. నామాను స్వస్థత కోసం ఇజ్రాయేలు రాజుకు ఉత్తరం తెచ్చాడు. రాజు తన బట్టలు చింపుకున్నాడు. గుర్తుంచుకోండి, స్వస్థత రాజకీయాల వల్ల రాదు, కేవలము దేవుని వల్ల మాత్రమే వస్తుంది. రెండవ హెచ్చరిక ఏమిటంటే అహంకారం. నామాను ఎలీషా ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త బయటకు రాలేదు. యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని ఒక వర్తమానం పంపాడు. నామానుకు కోపం వచ్చింది. నా దేశంలో నదులు లేవా? ప్రవక్త వచ్చి నా మీద చేతులు ఉంచుతాడు అనుకున్నాను అని గర్వపడ్డాడు. ఇక్కడ గద్దింపు ఏంటంటే, మిత్రులారా, దేవుడు మీ పద్ధతిలో అద్భుతము చేయడు. ఆయన చెప్పినట్లు మీరు చేస్తేనే ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. మీ హోదా, మీ ధనము దేవుని ముందు పనికిరావు. 1వది విధేయత. నామాను తన దాసుల మాట విని చివరకు తన రథం దిగాడు. గర్వం దిగిపోయింది. అప్పుడు యోర్దాను నదిలోకి దిగాడు. చూసారా, 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగి పైకి రాగానే అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారి శుద్ధుడాయను. హల్లెలూయా చెప్పండి. మిత్రమా, నీవు దేవుని మాటకు లోబడితే లోకం బాగు చేయలేని వ్యాధిని ఆయన బాగు చేస్తాడు. నామాను చివరకు ఒప్పుకున్నాడు. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా వేరొక దేవుడు లేడని ఇప్పుడు నేను ఎరుగుదును అని చెప్పి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. చిన్న కథ. ఒక వ్యక్తి దాహంతో చనిపోతున్నాడు. ఒక బావి దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆ బావి పాతదిగా అపరిశుభ్రంగా ఉందని నీళ్లు తాగడం మానేశాడు. నా ఇంట్లో బంగారు గ్లాసు ఉంది, అందులోనే నేను తాగుతానని అనుకున్నాడు. కానీ అతని దగ్గర నీళ్లు లేవు, గ్లాసు మాత్రమే ఉంది. చివరికి దాహంతో అతను చనిపోయాడు. మిత్రులారా, ఇందులో నీతి ఏమిటంటే, నామాను కూడా మొదట యోర్దాను నదిని తక్కువ చూశాడు, కానీ జీవజలం అక్కడే ఉందని గ్రహించలేదు. మనకు కావాల్సింది మన పద్ధతి కాదు, దేవుని శక్తి కావాలి. ప్రియులారా, మీ అహంకారాన్ని యోర్దాను నదిలో ముంచివేయండి. అప్పుడే కొత్త జీవితము వస్తుంది. మోకరించండి, తలలు వంచండి, చేతులు పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, నామాను వలె మాలో ఉన్న గర్వాన్ని, నేను అనే అహాన్ని కాల్చివేయండి. మీ వాక్యం ముందు మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను తాకండి. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో, మానసిక కుష్ఠుతో, పాపముతో బాధపడుతున్నారో నాతో సహా మాకందరికీ ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. మీ మాటకు లోబడే మనస్సును మాకు దయచేయండి ప్రభువా. యేసుక్రీస్తు మధురనామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే టుడే.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.